హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రక్తం కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. అదే అండి మేక రక్తం కర్రీ. ఫస్ట్ అయితే రక్తంని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకునేటప్పుడు అందులో పసుపు ఉప్పు వేసేసి ఒక 10 మినిట్స్ బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత దాన్ని జల్లిగిన్నెలకు వేసుకొని నీళ్ళు మొత్తం పోయిన తర్వాత చిన్న పీసులా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిగడ్డ 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న రక్తంని అందులో వేసేయాలి. అందులో వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మంచిగా మగ్గనియాలి. మధ్య మధ్యలో కలుపుతుండండి, లేకుంటే మాడిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలైనా 3 నిమిషాలైనా మగ్గనియాలి. ఒక 3 నిమిషాలు మగ్గిన తర్వాత 2 నుంచి 3 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి కలిపి కారం కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా పైనుంచి వేసుకోవాలి. అంతే, వేడివేడిగా రక్తం కూర అయితే రెడీ అయిపోయినట్టే. నేనైతే ఎక్కువగా మసాలాలు అయితే వాడను, అందుకోసం వేయలేదు. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది టేస్ట్ మాత్రం.